హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. చూడండి, పాప అయితే లేచిందనమాట. లేచిపోసేపు ఇలా ఎత్తుకోవాలి కదా, బాల్కనీలో వచ్చి నించున్నామా. లైటింగ్ అసలు కళ్ళు తెరవట్లేదు అనమాట. చీకట్లో లైట్ ఆఫ్ చేసుకుని పడుకుంటాం కదా, ఇక్కడ బయటకు వచ్చేసరికి వెళ్తూ ఉండేసరికి కళ్ళు తెరుస్తలేదు. చూడమ్మా, చూడు వర్షం పడుతుంది. ఎట్లయితే స్కూల్కి చల్లగా ఉంది. పాపం ఎట్లా పంపాలేమో స్కూల్కి. అసలు చలికి ఏమి వర్షానికి ఏం పనులు వేసుకోబోద్దు అయితే లేదు. మొత్తం జడ్డు నిద్రలాగా ఉంటుంది. ఇంకా చూడదా లాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. పాపకి పాలు తాగిపించేసి నేను కిచెన్లో బాక్స్ ప్రిపేర్ చేద్దామని వెళ్ళిన. మా పాప పడుకుంది. ఈ వెదర్కి చల్లగా ఉందనమాట. ఏమా ఏ తల్లి పిలకలేస్తా, జడేస్తాలే గై తల్లి. లే పాప రెడీ అయిపోయింది. పాపం వెదర్ ఇట్లుంది కదా, పడుకుంటుంది పాపం చల్లగా ఉన్నందుకు. ఇక్కడ ఒక 2 days వెళ్ళాం అనుకో, మళ్ళీ హాలిడే ఇస్తా నీకు, సరేనా? మళ్ళీ ఫంక్షన్కి వెళ్తాం మళ్ళీ, సరేనా? 2 days వెళ్ళు, మళ్ళీ హాలిడే తీసుకున్నాం. ఇప్పుడైతే పాపకి జడేసి సాక్స్ షూలు అన్నీ వేసి కూర్చోబెట్టాలన్నమాట. టైం అయింది. మా ఆయన రాగానే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. బాబు లేచిండు, మళ్ళీ మా ఆయన పడుకోబెట్టిండు. కుకింగ్ అయితే అయిపోయింది. బాబుకి కుక్ చేయాలన్నమాట ఫుడ్. వాడు లేచిన తర్వాత వాడి కోసం ఉప్మా చేస్తాను. అటుకుల ఉప్మా కానీ సన్న ఉప్మా కానీ చేస్తాను అనమాట వాడి కోసం. ఇప్పుడైతే పాపకి రెడీ చేసేస్తాను. మొత్తం ఈ వర్షం వల్ల అసలు ఏవో బుద్ధి అయితే లేదు, ఏమి చేతన అవుతలే తల్లి. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. గుణమ్మా బాయ్ చెప్పు. గుణ పాప బాయ్ చెప్పమ్మా. వాడు బిజీగా ఉన్నాడు, ఆడుకుంటుండు. బాబుకి కూడా ఫుడ్ తెచ్చినమాట. దొడ్డు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, అది చేశాను. బాయ్ చెప్పినవా? బాయ్ బాయ్ చెప్పినవా? ఏమేమో మాట్లాడుతాడు, అర్థం కాదు. చెప్తానే ఉంటాడు అని అలాగే వాడు మాట్లాడుతూ ఉంటే. మమ్మీని అక్క అన్న అలవాటు అయింది. ఇప్పుడు అన్న అని పిలుస్తున్నాను. మమ్మీ అమ్మ అని మర్చిపోయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాబుకి తినిపిస్తాను. తినిపించినాక ఇంకా వర్క్ ఉందనమాట. రోజులానే చేసుకోవాలి. ఈరోజు కూడా మనకు తినిపించి చల్లగా ఉంది. అసలు వెదర్ వర్షం వల్ల పిచ్చిలేస్తుంది. వాటికి తినిపించి కిచెన్లో ప్లేట్స్ అడిగి యూజ్ చేస్తాను. ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే వాటికి తినిపించేస్తాను. వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇటు సైడ్ రామనమాట. బాబు ప్లగ్ కింద ఉంటుంది, అందుకని ఇటు సైడ్ రాకుండా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాకనే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బట్టలు అన్నీ క్లీన్ చేసుకోవాలి. బీరోలో మొత్తం మెస్సీ అయిపోయింది అనమాట. మొత్తం ఉల్టా పల్టా వేసేసారు మా వాళ్ళు. అన్ని బీరోలో బట్టలు చదువుతాను ఇప్పుడు అంతే. బాబు కోసం అని లంచ్కి వెజిటేబుల్స్ అన్నీ వేసి కర్రీ వేస్తున్నాను అనమాట. చూడండి, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, నల్లిగడ్డ వేసి కొంచెం కిచిడిలాగా చేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసి కిచిడిలాగా చేస్తున్నాను. వాడు ఇట్లా వేసి మంచిగా తింటున్నాను అనమాట. వైట్ రైస్ పెడితే అసలు తినట్లేడు. సో అందుకని ఇట్లా వేస్తాను. ఎప్పుడు అయితే నైట్ కూడా చేసి పెడుతున్నా, ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ టైం 2 పూటలకు చేస్తున్నా. నైట్ మంచిగా ఉంటే రోజు అట్లా వేస్తాను. ప్రతిసారి ఇట్లా కుక్ చేయాల్సి వస్తుంది వానికి సపరేట్గా. సో అందుకని మళ్ళీ నైట్ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ వేడవుతుంది. అట్లా అనుకుంటున్నా ఇద్దామని. ఏమైతే చూద్దాం. వాడికి కుక్ చేసి కుక్కర్లో వేసి నేను కూడా లంచ్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చాడు, లంచ్ చేసి వెళ్ళిపోయాడు. తనకు లేట్ అయింది ఈరోజు ఎందుకో. సో లేట్గా వచ్చిండు, తినేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే బాబుకి కుక్ చేసి కుక్కర్ పెట్టేసి నేను లంచ్ చేస్తాను. పాపని ఇప్పుడే స్కూల్ నుంచి తెచ్చి రాగానే ఆట స్టార్ట్ చేసిర్రు ఇద్దరు.
ఏమో ఆడుతున్నారు అటు ఇటు. అయ్యా 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 గుండె పడతావు, ఇట్రా తలుగుతుంది రా, అది ఇట్రా. అక్క చూడు సాక్స్ ఇప్పమంటే సాక్స్లు వేసుకొని ఏదో స్కేటింగ్ అంటే ఆడుతుంది. కళ్ళు తిరుగుతాయి తల్లి, పడతావు తల్లి. నువ్వేందమ్మా లేని పాలు తాగుతావా, బనానా తింటావా, అమ్మమ్మ తింటావా, చాయ్ బిస్కెట్ అవి తిన్నలే. సరే వెళ్ళు. సో ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇప్పుడు నైట్ డిన్నర్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. రైస్ అయిపోయింది, బాబుకి కూడా అయిపోయింది. మేమైతే పాలకూర పప్పు పోపేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకు తినిపించి మేము కూడా తినాలి. పప్పు అయితే చేసాను అనమాట. ఎక్కువ షూట్ చేయట్లేదు, అస్సలు మర్చిపోతాను నేను వీడియో తీయడము. ఇప్పుడే గుర్తుకొస్తే మళ్ళీ వీడియో తీసిన. ఈరోజు పోపేస్తా పప్పు.